అయిందా? జై గురుదేవ. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మ అతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చాచల పూర్ణోపదేశిక పూర్ణానంద పుల్లయాజ సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం ఓంకార పీఠ పర్యంతం వందే గురు పరంపరం. అశ్వత్థు రాసిన తత్వం. బాధలేదు శివరామ దీక్షితులు శోధించిన పరిపూర్ణమిది సాధన సంపత్తియు విడి తనలో శోధ జేయ బగు సులభమిదే. ఎరుక మరపులో ఏమి లేక తానెంతో గోప్యం బయ్యినది కన్నది ఉన్నది తిన్నగ ఎరిగియు తన్ను లేక తానయ్యినది. బాధ లేదు శివరామ దీక్షితులు శోధించిన పరిపూర్ణమిది సాధన సంపత్తి విడి తనలో శోధ జేయ బగు సులభమిది. మన్ను నీళ్లు అగ్ని గాలి మిన్ను గలసిన దేహమిది సున్నని ఎరిగిన ఉన్నది అచలము తన్ను లేక తానయ్యనదే. బాధ లేదు శివరామ దీక్షితులు శోధించిన పరిపూర్ణమిది సాధన సంపత్తి విడి తనలో శోధ జేయ బగు సులభమిది. ఖండ ఖండములు మండలమందున మాయ ఎరుక నిండినది ఖండితముగ పరిపూర్ణము ఎరిగియు ఎరుక చండ కోదండమిదే. బాధ లేదు శివరామ దీక్షితులు శోధించిన పరిపూర్ణమిది సాధన సంపత్తి విడి తనలో శోధ జేయు బగు సులభమిది. చావు పుట్టుకలు లేని అచలము సంధి తెలియ సారంబునిది ఎన్నడు చెడక సున్నని జగములు సన్నుతింప పరిపూర్ణమిదే. బాధ లేదు శివరామ దీక్షితులు శోధించిన పరిపూర్ణమిది సాధన సంపత్తి విడి తనలో శోధ జేయ బగు సులభమిది. ఎరుక జగంబులు మాయని తెలిసితే ఏమి లేక తానున్నయది ఆ ఉన్నది అన్నది తిన్నగ ఎరిగిన తన్ను లేక తానయ్యినది. బాధ లేదు శివరామ దీక్షితులు శోధ చేసిన బాధ లేదు శివరామ దీక్షితులు శోధించిన పరిపూర్ణమిది సాధన సంపత్తి విడి తనలో శోధ జేయ బగు సులభమిది. సృష్టిలో నా కృష్ణాపురంబున నిష్ట సల్పిన నియమమిదే సృష్టిలో నా కృష్ణాపురంబున నిష్ట సల్పిన నియమమిది అర్థమెరిగియు అశ్వత్థు వ్రాసిన అనుభవమే పరబయలునదే. బాధ లేదు శివరామ దీక్షితులు శోధించిన పరిపూర్ణమిది సాధన సంపత్తి విడి తనలో శోధ జేయ బగు సులభమిది శోధ జేయ బగు సులభమిది.
జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. పూర్ణానంద పుల్లయాజులకు జై. విష్ణుఆనంద కృష్ణమూర్చార్యులకు జై. అని గురు పరంపరముకు జై. జై గురుదేవ. జై గురు. నిన్న జరిగినటువంటిది మరి ఈ పిండాండంలో కూడా ఉన్నది ఆ కూటస్థమే కదా. ఈ పిండాండంలో కూడా ఉండేది ఆ కూటస్థమే, అంటే బ్రహ్మాండ బింబస్థానమైనటువంటి కూటస్థమే. ఆ కూటస్థ బ్రహ్మమే కదా. ఈ పిండాండంలో ఉండేది, బింబస్థానంలో ఉండేది, కూటస్థానంలో ఉండేటువంటిది కూడా ఆ బ్రహ్మమే. కాబట్టి ఈ పిండాండ సాక్షి అయినటువంటి ఆత్మ, ఆ బ్రహ్మాండ సాక్షి అయినటువంటి కూటస్థ బ్రహ్మము, ఈ పిండాండ సాక్షి అయినటువంటి ఆత్మ, ఆ బ్రహ్మాండ సాక్షి అయినటువంటి కూటస్థ బ్రహ్మము ఒక్కడే అయి ఉన్నాడు. పిండాండంలో ఉన్నటువంటి జీవుడు, బ్రహ్మాండంలో ఉన్నటువంటి ఈశ్వర స్వరూపము, అదే దాన్నే శివజీవైక సంధానం అని అంటుంది. ఆ సాక్షి స్వరూపమైనటువంటి కూటస్థ బ్రహ్మము ఒక్కడే అయి ఉన్నాడు అని వేదాంత పంచదశి అనేక రకాలైనటువంటి సమన్వయాలతో, ఉపనిషద్వాక్య సమన్వయంతో విద్యారణ్యముని విరచితమైనటువంటి వేదాంత పంచదశి నిరూపిస్తుంది. ఈ విద్యారణ్య స్వామి ఏర్పేడు ఆశ్రమం చాలా ఏండ్ల కిందటే, ఇప్పుడున్నటువంటి విద్యారణ్య స్వామి కాదు, అంతకు మునుపు ఉన్నారు. చాలా ఏండ్ల కిందట తయారైనటువంటిది ఈ గ్రంథం వేదాంత పంచదశి, ఏర్పేడు ఆశ్రమం వాళ్ళది. అనేక రకాలైనటువంటి సమన్వయాలతో, ఉపనిషద్వాక్య సమన్వయంతో విద్యారణ్యముని విరచితమైనటువంటి వేదాంత పంచదశి ఈ విధంగా నిరూపిస్తోంది. అనేకమైనటువంటి ఉపమానాలు, ఉపమేయాలు ఏర్పాటు చేసి రాసినటువంటి గ్రంథం అని తెలియపరుస్తున్నారు. కాబట్టి ఆత్మనిష్ఠులైన వారందరూ కూడా తప్పక వేదాంత పంచదశిని, బ్రహ్మజ్ఞానావళి మాలని బాగా అధ్యయనం చేయాలి. ఇవి రెండూ కూడా ఎవరికైతే ఆత్మనిష్ఠులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ప్రతి ఒక్కరూ కూడా వేదాంత పంచదశిని అనేటువంటి గ్రంథాన్ని, బ్రహ్మజ్ఞానావళి మాలని అనేటువంటి గ్రంథాన్ని బాగా అధ్యయనం చేయాలి, అలా నిర్ణయాన్ని పొందాలి అని మనకు సూచన చేస్తున్నాడు. తెలియవరు ఈ రెండు గ్రంథాలు బాగా పరిశోధన చేసి చదవండి అని తెలియవరుస్తా ఉన్నారు. అలా ఎవరైతే పొందుతారో వాళ్ళు బ్రహ్మనిష్టను పొందుతారు. ఎవరైతే ఈ గ్రంథాలు రెండు పరిశోధన చేసి ఆ రీతిగా, అంటే ఊరిని చదువుకుంటే కాదు, ఆ రీతిగా అనుభవంలోకి వచ్చే ఎవరైతే వస్తారో వాళ్ళు బ్రహ్మనిష్టను పొందుతారు. మరి ఇప్పుడు ఆ బ్రహ్మనిష్ట, ఈ ఆత్మనిష్ట, ఈ జీవాత్మ భావన లేక ప్రపంచ భావన, కర్త, భోక్త, భోగి, భోగ్యము, ఇలా అన్ని ఎన్ని చెప్పబడినా ఇవి రెండు వేరువేరా లేక ఒక్కటేనా? ఇట్లా అనేకంగా ఎన్ని చెప్పినా కూడా ఇవన్నీ వేరువేరా లేదా ఒక్కటేనా అని చెప్తా ఉన్నాడు. ఏదేది? ఆ బ్రహ్మనిష్ట, ఈ ఆత్మనిష్ట. ఈ ఆత్మనిష్ట అంటే ఈ నుండి పలుకుతా ఉండేది, ఆ బ్రహ్మనిష్ట అంటే నీకు పరాగా ఉండేటువంటిది, బ్రహ్మాండంతో నడిపేటువంటిది. మరి ఈ జీవాత్మ భావన లేక ఈ ప్రపంచ భావన, జీవాత్మ భావన అంటే ఇప్పుడు మనము భావించి మాట్లాడి వింటా ఉండేటువంటి భావన. ప్రపంచ భావన అంటే ఆ బ్రహ్మాండ, ఆ బ్రహ్మనిష్టలో ఉండి అన్నిటినీ ఈ ప్రపంచాన్నంతా నడుపుతా ఉండేటువంటి ఆ అఖండ గురు పరమాత్మ స్వరూపం అది. కాబట్టి ప్రపంచ భావన, కర్త, వీటికన్నిటికీ ఏదైతే ఈ పిండాండ బ్రహ్మాండాలలో విశ్వాండం అంతా కూడా ఏదైతే ఉండి నడిపిస్తా ఉందో అదే కర్త.
అదే భోక్త, అదే భోగి, అనుభవిస్తా ఉండేటువంటిది. కష్టం వచ్చినప్పుడు కష్టాన్ని, సుఖం వచ్చినప్పుడు సుఖాన్ని అనుభవిస్తా ఉండేటువంటి భోగి అది. అదే భోగ్యం. ఇలా ఎన్ని చెప్పబడినా ఈ కర్త, భోక్త, భోగి, భోగ్యం అనేటువంటి విషయాలు అద్వైత బోధ అని ఒకటి, ఇదే ఈయన ఎవరు, మన విద్యాసాగర స్వాముల వారు అందించారు. అద్వైత బోధ అని తెల్ల బుక్కు. వాటిలో చదివితే మనకు బాగా అర్థమవుతుంది. కర్త, భోక్త, భోగి, భోగ్యం, ఇలా ఎన్ని చెప్పబడినా ఇవి రెండు వేరువేరా లేక ఒక్కటేనా అంటే ఈ రెంటిని ఎరిగేది ఇంకొకటి లేదు. ఈ రెండింటినీ ఎరిగేది ఆత్మను గాని, జీవాత్మను గాని, బ్రహ్మనిష్టను గాని, కర్త అనేటువంటి విషయాన్ని గాని, భోక్త అనేటువంటి విషయాన్ని గాని, భోగి, భోగ్యం అనేటువంటి విషయాన్ని గాని, ఇవన్నిటినీ కూడా ఈ రెంటిని ఎరిగేది ఇంకొకటి లేదు. దీని అవతల ఇంకొకటి ఉందని చెబితే తప్పు అన్నారు పెద్దలు. దీని అవతల ఇంకొకటి ఉందని చెబితే తప్పు. ఇదంతా కలిపితే అఖండం. జీవభావన, ఆత్మభావన, బ్రహ్మభావన అంతయు కలిపితే ఇదంతయు కలిపితే ఒకటే అఖండం అంతే. మళ్ళా దీని అవతల ఇంకోటి ఉందంటే ఇంకో ఖండాన్ని చెప్పినట్లు అవుతుంది. దీని అవతల మళ్ళా ఇంకోటి ఉందప్ప అంటే ఇంకొక ఖండాన్ని చెప్పాల్సి వస్తుంది. ఒకటే అఖండం అంతా కూడా. పిండాండంలో జీవుడు, బ్రహ్మాండంలో ఈశ్వరుడు, ఇవి రెండు ఐక్యమైన బ్రహ్మస్వరూపం ఒక్కటే. ఒక బంగారమే అనేక ఆభరణాలని నిన్న చెప్పారు. ఒక మట్టే అనేకమైనటువంటి పాత్రలుగా తయారైందని నిన్న చెప్పాం. నిన్న విన్నాం మనం అది. ఆ విధంగానే ఇంకా ఖండాన్ని చెప్పినట్లు అవుతుంది అనమాట. ఇంకో ఖండాన్ని చెప్పినట్లు అవుతుంది. మళ్ళా దానికి అవతలని చెబితే దాన్ని ఎరిగేది మళ్ళా ఇంకోటి ఉందని. మళ్ళా దానికి అవతల చెప్పినారనుకో, దాన్ని ఎరిగేది ఇంకోటి ఉందని ఇంకో ఖండం అవుతుంది అనమాట. ఇట్లా ఖండాలుగా అనేకత్వాన్ని పెంచుతూ పోయే పద్ధతి కాదు ఇది. ఏకమే అనేకమైంది కాబట్టి ఏకం అనేకం భవతి అనే శృతివాక్యం రీత్యా ఏకమే అనేకమైంది కాబట్టి అనేకములన్నీ ఏకములోనే లీనమవుతున్నాయి. ఈ అనేకంగా ఉండేటువంటివి కూడా ఏకంలోనే లీనమవుతా ఉన్నాయి. ఇది ఏమైంది? ఏకంగా ఉండేది అనేకంగా వచ్చింది. ఇప్పుడు మన ప్రయాణం ఏమి? మనకు మన పెద్దలు సూచించినటువంటి ప్రయాణం ఏమి? ఆ పరమపద సోపానానికి చేరేటువంటి మార్గం ఉంటుంది. మార్గం పోగా ఓ చోట ఏమవుతుందంటే పాము మింగుతుంది, కిందికి పడిపోతుంది. మళ్ళీ ఓ చోట నిచ్చెన పడుతుంది, పైకి ఎక్కిపోతా ఉంటుంది. అట్లా పైకి ఎక్కిపోయి పైనంతా ఎవరున్నారు? పూజ్యనీయులై ఉన్నారు. ఆ పట్టికలో పైనంతా దేవతా చిత్రపటాలన్నీ ఉంటాయి. అంటే వాళ్ళంతా పూజ్యనీయులు. వాళ్ళనే మనం అందరము ప్రతిరోజు పూజిస్తున్నాం. ఆ స్థానానికి చేరితే ఇంక పూజ్యనీయులే. ఆ ఏకత్వ స్థితి ఎందున్నవాడు అనేకము అన్నీ ఏకములోనే లీనమవుతున్నాయి. కాబట్టి ఏకమును ఎగురు ఎగరగొడితే ఇంకా ఏకము లేదు, అనేకము లేదు. నువ్వు ఆ స్థాయికి పోయిన తర్వాత ఏకాన్ని ఎగరగొడితే తన్ను తాను లేకపోతే తన్ను తాను తీసేస్తే ఈ మార్గాన్ని గురువు తెలియపరుస్తాడు దృష్ట చేత గురువు తెలియపరిచినప్పుడు చూడు, ఏకమును ఎగురగొడితే ఏకము లేదు, ఇంకా అనేకము లేదు. ఆ పద్ధతిగా ఎరుగ పోయితే, తా పుట్టినదా పోయితే
ఆ ఎరుక పోతే తా పుట్టినదా పోయితే లేదని చెరుక ఉందా ఇంకా ఎరుక లేదు. ఈ ఏకత్వ స్థితి ఎందున్నవాడు తన మూలమును ఎరుగబోతే తానే లేకపోయినాడు. ఈ ఏకత్వ స్థితి ఎందున్నవాడు తన మూలము ఎరుగుదామని పోయినాడు అనుకో. నేను ఎట్లొచ్చినాను తల్లి గర్భం నుంచి, తల్లి గర్భంలోకి ఎట్లొచ్చాను తండ్రి జఠరాగ్ని నుంచి, తల్లిదండ్రులేకి ఎట్లొచ్చినాను గడ్డి గింజల నుంచి, గడ్డి గింజలు ఎట్లొచ్చినాయి భూమి నుంచి, ఆ భూమిలోకి ఎట్లొచ్చినాయి ఇట్లా జలము, జలం లేకెట్లా అగ్ని, అగ్ని లేకెట్లా వాయువు, వాయువు లేకెట్లా ఆకాశం శబ్ద బ్రహ్మమై ఏర్పడింది. మరి ఆకాశం లేకెట్లా ఆత్మయ. అదే మనకు భద్రాద్రం శతకములో పద్యము తెలియవరుస్తుంది, 7వ పద్యం. ఆత్మయందుననేకం ఆకాశముదయించే, ఆకాశమందు అనిలంబు బుట్టే, అనిలంబు వల్లను అగ్నిహోత్రుడు బుట్టే, అగ్నిహోత్రుని వల్ల అప్పు బుట్టే, అప్పు వల్ల నీ నవనీస్థలియు బుట్టే, అవనియందు ఓషధుల అమర బుట్టే, ఓషధుల యందు నన్నర అన్నము బుట్టే, అన్నమందు నరులు సకల జంతు జాలంబులాయని రీతి నీ జగయుగంబులాయని రీతి పరమాత్మ మాయ వలన ఇదంతా కూడా ఈ విధంగా తయారైంది అని దానికదే దానికదే మూలమై ఉంది. గాని ఆది మొదలు ఏమీ లేని నిరామయమందు అవ్యక్తం ఎట్ట ఏర్పడిందప్ప అంటే తెలియదు. మనము 96 తత్వాలు విచారించగా 24, 25 మిగులుతాయి. ఆ 25 తత్వాలు విచారించగా ఏం మిగులుతాయి? 2 తత్వాలు మిగులుతాయి. ఆ 2 తత్వాలు ఏవి? ఆత్మ పరమాత్మ, జీవుడు ఈశ్వరుడుగా 2 మిగులుతాయి. ఇవి 2 విచారించగా ఏం మిగులుతుంది? ఒకటే మిగులుతుంది. ఆ ఒకటే ఈ అఖండ పరమాత్మ గురు స్వరూపము. అంటే ఈ పిండాండంలో ఉండేటువంటి జీవుడు, బ్రహ్మాండంలో ఉండేటువంటి ఈశ్వరుడు ఏకమై పరబ్రహ్మ స్వరూపమై ఆ ఉన్నటువంటి ఒక్కటి, ఆ ఒక్కటిని ఎగరగొడితే ఆ ఏకము లేదు, ఇంకో ఒకటి లేదు, 2 లేదు, ఏకము లేదు, అనేకము లేదు. ఆ పద్ధతిగా ఎరుక పోయితే తా పుట్టినదా పోయితే లేదంచెరుక లేదు. ఈ ఏకత్వ స్థితి ఎందున్నవాడు తన మూలమును ఎరుగబోతే తానే లేకపోయినాడు. ఇంకా ఇది సూచనా వాక్యం. ఇది శిష్యునికి గురువు గారు చేసేటువంటి సూచనా వాక్యం. ఇట్లా తాను ఎవరనేటువంటి ప్రశ్న రావాలి. ఫస్ట్ నీకేం ప్రశ్న కలగాలి? నేనెవరు, నేనెవరు అనే ప్రశ్న నీకు కలిగినప్పుడు రమణ మహర్షి వారు కూడా ఇదేంది, ఫస్ట్ నీకు నేనెవరు అనేటువంటి ప్రశ్న కలగాల. నేనెవరు? మరి దైవం అనగా ఎట్టిది? రెండో ప్రశ్న, దైవం అనగా ఎట్టిది? నాకు దైవానికి ఉన్న సంబంధమేమి అని అన్నప్పుడు, నీకు దైవానికి ఉన్న సంబంధం ఏమి అని అన్నప్పుడు తెలుసుకుంటే ఏమవుతుంది? ఏకమే, నేను ఆ దైవము ఏకమే అనే నిర్ణయం వస్తుంది. ఒకటే. ఆ ఒక్కటిని లేక తీసేసుకుంటే గురువుగారు సూచనారూపంగా నీకు విషయం తెలియపరుస్తాడే గాని గురువుగారు పట్టి తీసేసేటువంటి పని కాదు అది. నీకు నీవే లేకపోయే పద్ధతి, నీకు నీవే తెలియబడి నీవు లేకపోయేటువంటి పద్ధతి. ఈ ఇది సూచనా వాక్యం. ఇట్లా తాను ఎవరనేటువంటి ప్రశ్న రావాలి. తన్ను తాను ఎరగాలి, తన్ను తాను ఎరగాలి, తనను తాను పోగొట్టుకోవాలి. ఆ ఎరిగినటువంటి వారేమి తన్ను తాను పోగొట్టల్లా. ఈ రీతిగా వేదాంత పద్ధతి సునిశ్చితార్థ సుని సు సునిశ్చితార్థ వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ తే బ్రహ్మ లోకే ప్రవిశ్యంతి. ఇక్కడ శృతివాక్యం చెప్పారు. ఇట్లా వేదాంత పద్ధతి ఎట్లా అంటే సునిశ్చితార్థ అంటే వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ తే బ్రహ్మలోకే ప్రవిశంతి అని
సన్యాసాశ్రమధరులకు తురియ ఆశ్రమ ధరులకు స్వాగత వాక్యాలు ఇవి. సన్యాసాశ్రమ ధరులకును తురియ ఆశ్రమ ధరులకు, తురియాతీత తురియ స్థితిని పొందేటువంటి వారలకు ఇవి స్వాగత వాక్యాలు. వారి ఆశీర్వచనాన్ని పొందటానికి నిజ శిష్యులు ప్రార్థిస్తారన్నమాట. అట్టి వారి ఆశీర్వచనాన్ని పొందేదానికి నిజ శిష్యులు దీనిపైన మక్కువ కలిగి దీన్ని సాధించాలా అనేటువంటి పట్టుదల, పట్టు విడువక గుట్టు మరువక దిట్టమయ్యేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు నిజ శిష్యులు. వారు ప్రార్థిస్తారన్నమాట. వారు సశరీరులై ఉండి, వారెట్లుండి సశరీరులై ఉండి అంటే ఈ శరీరాన్ని పొందినటువంటి మానవ శరీరము పొందినటువంటి వారై ఉండి, తే బ్రహ్మలోకే ప్రవిశ్యంతే అంటే బ్రహ్మలోకంలో ఉన్నటువంటి వారు, బ్రహ్మనిష్ఠులై ఉన్నటువంటి వారు. అది ఎట్లా అంటే తురియాశ్రమంలో ఉన్నటువంటి విశేషం. తుర్యం అనేది ఏమి? మహాకారణ శరీరంలో వీటినన్నిటినీ తెలియబడేటువంటి స్థితి. అది ఏకంగా ఉండి అనేకాన్నంతా తెలియబడేటువంటి స్థితి ఆ తురియ ఆశ్రమం. ఇది ఎక్కడ అంటే మహాకారణ శరీరంలో ఉంటుంది. తురియం ఉన్నటువంటి విశేషం అన్నమాట. కాబట్టి ఏకత్వ స్థితికి వచ్చేటప్పటికే ద్రవ్య గుణ కర్మ సామాన్య సమవాయ విశేష భావములన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే నువ్వు ఏకస్థ స్థితికి వచ్చావో ఆ ఏకస్థ స్థితికి వచ్చేతలికే ఇవన్నీ కూడా ఆశీర్వచనాన్ని పొందటానికి వారు సశరీరులై ఉండి, ఎక్కడో బాయేది, ఏకత్వ స్థితికి వచ్చేటప్పటికి ద్రవ్య గుణ కర్మ సామాన్య సమవాయ విశేష భావములన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఇంకా ద్రవ్యభావము, దాని యొక్క గుణభావము, కర్మభావము, సామాన్య సమవాయ విశేషములన్నీ కూడా వెళ్ళిపోతాయి. ఇక మిగిలిందేమి? అత్యంత అభావం ఒక్కటే మిగులుతుంది. మిగిలిండేది ఏమి అంటే అత్యంత అభావం ఒక్కటే మిగులుతుంది. అది పరబ్రహ్మ నిర్ణయం అవగానే అత్యంత అభావం కూడా పోతుంది. అక్కడ అది పరబ్రహ్మ నిర్ణయం నీకు ఎప్పుడైతే ఏర్పడుతుందో, నువ్వు ఆ పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందినావో, అదియు నేనే, ఇదియు నేనే, అంతయు నేనే అనేటువంటి నిర్ణయాన్ని ఎప్పుడైతే పొందావో అత్యంత అభావం కూడా పోతుంది. ఆ నేను పరబ్రహ్మం అనేటటువంటి నిర్ణయం ఎగిరిపోతే, ఆ పరబ్రహ్మం అనేటటువంటి నిర్ణయం ఎగిరిపోతే ఏమైంది? ఎరుక విడిచినట్లే, ఉండి లేనట్లే, ఎరుక విడిచినట్లే. అట్టి ఎరుక విడవబడాలి అంటే ఏం చేయాలి? బయలను దర్శించినటువంటి స్థితిలో మాత్రమే సాధ్యమవుతుంది. అట్టి ఎరుక విడవబడాలి అంటే ఏం చేయాలి? బయలను దర్శించినటువంటి స్థితిలో మాత్రమే సాధ్యమవుతుంది. మరి బయలను దర్శించాలంటే చూస్తే కనపడేదా? లేదన్నా ఏదైనా పలానా రంగులో ఉంది అనుకుండేదా? కాదు కదా. మళ్ళీ ఎట్లా దర్శించాలా? నీ భావము అభావమైపోవాల. నీ భావంలోనే నీ భావము అభావమై దర్శించినటువంటి స్థితిలో మాత్రమే సాధ్యమవుతుంది. మరి పరిపూర్ణ స్థితిలో మాత్రమే సాధ్యమవుతుంది. అది పరిపూర్ణ భావంలో మాత్రమే సాధ్యమవుతుంది. కాబట్టి ఇలా ఖండ ఎరుకను, అఖండ ఎరుకను, బట్టబయలును నిర్ణయంగా తెలియజెప్పేటటువంటి పద్ధతిని ఈ కందార్థములో భాగవత కృష్ణదేశిక ప్రభువులు సూచనతో కూడినటువంటి ఉపమానాలతో, మాటలతో యథార్థవత్తు తదర్థవత్తు యద్దేశవత్తు తద్దేశవత్తు అని ఒక నడక ఉంది దీంట్లో. యథార్థమైనటువంటి బోధ, ప్రత్యక్ష ప్రమాణమైనటువంటి బోధ అంటారు దీన్ని. యథార్థం అండి ఇది. యథార్థవత్ తదర్థవత్తు, దాని భావం అంతా, దాని అర్థం అంతా కూడా
నిన్ను నీవు తెలియబడి, యద్దేశవత్ దాని యొక్క స్థానాన్ని తెలియబడి, తద్దేశవత్ తన యొక్క స్థితిని పొందగలిగి అని ఒక నడక ఉంది. అంటే ఇది యథార్థమండి అంటారంట. ఇది యథార్థమండి, చాటుమాటుగా చెప్పేటువంటి విషయం కాదు, పోలికలు చేసి చెప్పేటువంటి విషయం కూడా కాదు. యథార్థం. ప్రతి ఒక్కరూ కూడా వాడికి తెలిసినది సత్యం అదే కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అంటారు ఈ మాట, యథార్థం అండి అంటారంట. ప్రతి ఒక్కరూ కూడా వాడికి తెలిసినది సత్యం అదే కాబట్టి యత్ అర్థం ఇది ఇది యథార్థం. యత్ అర్థం ఇది యథార్థం. అయ్యా, ఈ యత్యే, ఈ యథార్థం అంటున్నావే, ఈ యథార్థం అంతా కూడా తదర్థంలో అంశ. ఇది ఈ యత్యే, ఈ యథార్థం అంటున్నారు కదయ్యా మీరు, మరి ఈ యథార్థం అంతా కూడా తదర్థంలో అంశ. తదర్థంలో అంశే కాబట్టి తదర్థము తత్వదర్శనము కలిగినటువంటి వాడు, తదర్థము తత్తుకు అర్థము తత్వదర్శనము కలిగినటువంటి వాడు తదర్థాన్ని స్వీకరించాడు, వాటి అర్థాన్ని స్వీకరించాడు. స్వీకరించి ఈ యథార్థము అణువు, యథార్థము అణువు, ఆ తదర్థము మహత్, అది ఏకస్థితిగా ఉన్నటువంటి అఖండ స్వరూపములో బ్రహ్మస్వరూపమైనటువంటి మహత్. కాబట్టి దాన్ని సత్యంగా స్వీకరిస్తే, దాన్ని సత్యంగా స్వీకరిస్తే, ఈ అంటే నిజంగా దాన్ని స్వీకరిస్తే ఆ అణువునందు కూడా ఆ తదర్థమే ఉంది. ఈ అణువుగా ఉన్నటువంటి దాని అందు కూడా యథార్థమేముంది? అణువు. తదర్థమేమైంది? మహత్తు. ఈ అణువునందు కూడా ఆ మహత్తు కలిగి ఉంది. ఈ అణువునందు కూడా ఆ తదర్థమే ఉంది. అంటే ఆ మహత్తు, అందుకే ఇది ఏమైంది? అనతో రనియాన్ మహతో మహియాన్ అంటాడు. అంటే చిన్నవాటి కన్నా చిన్నది పెద్దవాటి కన్నా పెద్దదై ఉంది అని తెలియపరుస్తారు. నేను చెప్పేది యథార్థం అంటాడట జీవుడు. నేను చెప్పేది యథార్థం అంటాడట జీవుడు. ఉన్నది యథార్థం అంటాడట బ్రహ్మ. ఏమి జీవుడన్నా అదే మాటే అంటాడు. ఉన్నది యథార్థం అంటాడంట బ్రహ్మ. ఈ యథార్థము ఆ తదార్థము అంతా ఒక్కటేగా. ఈ యథార్థము ఆ తదార్థము అంతా కూడా ఒక్కటేగా అంటుంది పరబ్రహ్మము. ఈ రీతిగా చక్కగా జీవుడు ఆత్మ, బ్రహ్మ, పరబ్రహ్మ లేక పరం ఈ నడకని జాగ్రత్తగా మానవ దేహంలో ఉండి, ఇది ఈ నడకని జాగ్రత్తగా మానవ దేహంలో ఉండి ఆ బయలును దర్శించే స్థితి వరకు, ఎప్పుడైతే బయలును దర్శించావో చూడు, ఆ బయలును దర్శించే స్థితి వరకు నడసాల ఈ నడక. ఎక్కడి నుంచి? జీవభావం బాగా విచారించాలి. ఈ జీవుడు అంటే 24 తత్వాలు, 24 తత్వాలలో ఉండి నడిపించేవాడు జీవుడు. ఇక్కడ 14 మంది దేవతలు, చతుర్దశ దేవతలుండి వీళ్ళందరితోనూ పని చేపించేవాడు ఎవరప్ప అంటే గురువు. కంటిలో ఒకరున్నారు, చెవులో ఒకరున్నారు, ముక్కులో ఉన్నారు అశ్విని దేవతలు. నాలుక మీద ఒకరున్నారు, చేతులకు ఒకరున్నారు, కాళ్ళకు ఒకరున్నారు. బ్రహ్మ, విష్ణు, ఈశ్వర, సదాశివ ఇట్లా సద్యోజాతాది దేవతలు 5 మంది ఉన్నారు. వీళ్ళందరినీ పెట్టి నడిపించేది ఎవరప్ప అంటే గురువు. గురువు స్థానం ఏదప్ప అంటే భూమధ్య స్థానం. భూమధ్య స్థానంలో గురువు ఉండి వినే చోటికి ఆయనే పోయి, చూసే చోటుకి ఆయనే పోయి, రుచించే చోటుకి ఆయనే పోయి, పలికే చోటుకి ఆయనే పోయి, దానం చేసేసాటికి ఆయనే పోయి, గమనాశక్తికి ఆయనే ఉండి, సృష్టికర్త ఆయనే బ్రహ్మై, విష్ణువై పాలనకర్త ఆయనే విష్ణువై, లయకర్త ఆయనే ఈశ్వరుడై, ఇట్లా మనకు
ఒకరే ఇవన్నీ నడిపిస్తాండేటువంటి వాడు జీవుడుగా ఉండి, ఆత్మభావన ఉండి, బ్రహ్మభావన కలిగి, పరబ్రహ్మ లేక పరం ఈ నడకని జాగ్రత్తగా మానవ దేహంలో ఉండి ఆ బయలును దర్శించేటువంటి స్థితి వరకు ఇవన్నీ దాటుకొని ఎప్పుడైతే బయలును దర్శించావో అప్పుడేమైంది? తనను తాను లేకుండా చేసుకోగలిగేటటువంటి పరిస్థితి వచ్చేసింది. తాను కూడా లేకుండా బయట కూకుడు వేరది. ఆ కుక్కుడు వేరును కూడా లేకుండా కొట్టేసేటువంటి స్థితి, ఆ పరిస్థితి వచ్చేసింది. అప్పుడు తానే లేనప్పుడు మోహం ఎక్కడ? తానే లేనప్పుడు ఇంక మోహం ఎక్కడుంది? మరలా మోహక్షయం ఎక్కడ? మోహము లేదు, మోహము ఖర్చు అయ్యేది లేదు ఇంకా. కాబట్టి ముక్తి స్థాయి వరకు చెప్పబడినప్పుడు పంచబ్రహ్మ నివృత్తి, భ్రమలన్నీ కూడా తొలగిపోతాయి. పంచబ్రహ్మ నివృత్తి కలిగి భ్రమలన్నీ తొలగిపోయాయి. మరి ఈ పరం నిర్ణయం అయితే, మరి ఈ స్థితిగా నువ్వు నిర్ణయం అయితే పరిపూర్ణ నిర్ణయమైనప్పుడు, ఆ పరిపూర్ణం నిర్ణయమైనప్పుడు భ్రాంతి తొలగిపోతుంది. నీకు భ్రమ లేదు, భ్రాంతి లేదు. రెండు స్థాయిలు అన్నమాట ఇవి. భ్రమ, భ్రాంతి అంటే త్రిపుటి స్థాయిలోవి అన్ని భ్రమలు. త్రిపుటి స్థాయిలో ఉండేటివన్నీ కూడా భ్రమలు, ద్విపుటి స్థాయిలో భ్రాంతులు. ఇప్పుడు భ్రమ, భ్రాంతి విభజ మనకు విభజన కలిగి తెలియబడతా ఉంది చూడండి. ఇప్పుడు త్రిపుటి స్థానంలో ఉండేటువంటి భ్రమలు, ద్విపుటి స్థాయిలో ఉండేటువంటి కూడా భ్రాంతులు. ద్విపుటి అంటే రెండుగా, నేను మేనులు, ఎరుక మరుపులు, ఆకలి దప్పికులు, తోక మోహములు, రెండు రెండుగా ఉండేటువంటి జనన మరణములు, ఇట్లా ద్విపుటి అంతా కూడా భ్రాంతి. త్రిపుటి జాగ్రత్త, స్వప్న, సుషుప్తి, స్థూల, సూక్ష్మ, కారణ, మూడు మూడుగా వచ్చేటివన్నీ ఈ తత్వ విచారణలు 96 తత్వాల్లో మూడు మూడుగా వచ్చేటివన్నీ కూడా త్రిపుటి. ఈ త్రిపుటి స్థాయిలోవి అన్ని భ్రమలు, ద్విపుటి స్థాయిలోవి అన్ని భ్రాంతులు అన్నమాట. ఈ రీతిగా మనము జన్మరాహిత్యాన్ని పొందాలి అంటే ఏం చెప్పాడు కృష్ణదేశిక ప్రభువులు సూచించినటువంటి, ఆ దేశికేంద్రులు సూచించినటువంటి పరిపూర్ణం లేనెరుక. చూడండి, ఇవి రెండు మనం తెలుసుకోవాలంటే ఎన్ని తరగతులు చదవాలి? 4 తరగతులు చదవాలి. 4 తరగతుల్లో మనకి ఏం చెప్తారు? రెండు విషయాలే చెప్తారు, ద్వాదశి, షోడశి. ఈ రెండి మంత్రార్థం తెలియబడిన తర్వాత మనకు 4 తరగతులు కూడా చదివితే ఈ లేనెరుక ఎంత విషయమంతా 3 తరగతుల్లో తెలియబడతారు. ఆ తర్వాత మహావాక్య విచారణ, వార్తిక బోధ వల్ల దృఢమై పరిపూర్ణ స్థితిని ఆ ఒక్కటి నిలబడుతుంది. ఆ ఒక్కటి నిలబడినప్పుడు ఆ ఒక్కటి కూడా లేకపోతే ఉన్నదే పరిపూర్ణమనే నిర్ణయానికి వస్తుంది. ఈ రెంటిని వస్తునిచ్చే జ్ఞానం పొందాలి. ఇది ఎరుక, ఇది లేనెరుక అని, ఇది పరిపూర్ణమని. మొదటిది ఏమని మొరపెట్టుకుంటా ఉంది? ఇది పరిపూర్ణమని. రెండవది ఏమని మొరపెట్టుకుంటా ఉంది? ఇది లేనెరుక అని. అట్లా పరిపూర్ణము, లేనెరుక ఈ రెంటిని వస్తునిచ్చే జ్ఞానంగా పొందల్ల. అలా తనను తాను పోగొట్టుకోవాలి. వస్తునిచ్చే జ్ఞానం పొందితే ఏమైంది? ఒకటే అయింది. ఒకటైనప్పుడు ఎరుక అనేటువంటి దాన్ని పోగొట్టుకోవాలి. అప్పుడు పోగొట్టుకుంటే ఉన్నది అదే. ఉన్నది గురుడన్నది నే కన్నదంతటనున్నది, ఉన్నదేమో ఉన్నది నేనన్నదే లేకున్నది. ఉన్నదేమో ఉంది, ఆ నేననేది లేదు. జై గురు హరి ఓం. ఇప్పుడు తర్వాత 58వ కందార్థం చెప్పండి స్వామి. పాపములు పుణ్యములు భువి ప్రాపించును ఎరుకమసిన వారి ప్రాపింపవెరుక నడచిన
తాపసులను చిత్తమందో తగదెలుసుకొను ఆగామి బోధను లెస్స వినుమి పాపాలలో శుద్ధ స్ఫటిక సన్నిభమైన అపోజ్యోతినే ప్రత్యేగాత్మని మదిలోన తగదెలుసుకొనుమి ఆగామి బోధను లెస్స వినుమి. జై గురు. ఇక్కడ తాత్పర్యం చెప్పారు. ఓ శిష్యుడా, ఎరుక చేత భ్రమసిన వారికి పాపములు పుణ్యములు కలుగును. ఎవరైతే ఎరుక చేత భ్రమిస్తారో, భ్రమ కలిగి ఉంటారో వారికి పాపములు పుణ్యములు కలిగి ఉంటాయి. మరి ఎరుకను విడిచినటువంటి సాధువులకు పాపములు పుణ్యముల అంటవని మనమున తెలియను. ఈ ఎరుకను విడిచినటువంటి వారికి, సాధువులకు పాపములు గాని పుణ్యములు గాని అంటవని మనమున తెలియను. అది ఎట్లనగా, ఇక ముందు రాబోయే ప్రబోధను చక్కగా వినుము. ఇప్పుడు నుంచి వచ్చేటువంటి ప్రబోధన బాగా చక్కగా వినప్ప. కంటి పాపల నడుమ శుద్ధ స్ఫటిక కాంతి గల ఆపోజ్యోతిని ప్రత్యాగాత్మ అని మనంబున ఎరుగవలయునని భావము. ఈ కంటి పాప యందు ఉండేటువంటిది ఇది నేత్ర పంచీకరణ అంటారు. దీన్ని నేత్ర పంచీకరణ బాగా తెలియపరుస్తారేమో దీంట్లో. పద విభజన ఎట్లా అంటే, పాపములు పుణ్యములు భువి ప్రాపించును ఎరుక చేత భ్రమసిన వారిన్. ప్రాపింప ఎరుక నెడసిన తాపసులను చిత్తమందు తగదెలుసుకొనుమి ఆగామి బోధను లెస్స వినుమి. పాపాలలో శుద్ధ స్ఫటిక సన్నిభమైన ఆపోజ్యోతిని ప్రత్యాగాత్మ నీ మదిలోన తగదెలుసుకొనుమి ఆగామి బోధను లెస్స వినుమి. ఇది పద విభజన చేశాడు. ఇన్ని పదాలుగా ఉంది ఈ కందార్థంలోని. మరి ఈ కందార్థములో మానవులందరినీ వేధించేటటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశాన్ని స్వీకరించారు. ఈ కందార్థంలో మానవులందరినీ వేధించేటటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశం ఉంది. కర్మఫలముగా పాపపుణ్యములు జీవునకు సంక్రమిస్తున్నాయి. కర్మఫలంగా పాపపుణ్యాలన్నీ కూడా ఈ జీవునికి సంక్రమణలో వస్తూ ఉన్నాయి అనేటటువంటిది వేదాంతంలో ఉన్నటువంటి ఒక మౌలికమైనటువంటి సిద్ధాంతం. అంటే నిజ జీవితంలో ఏర్పడుతున్నటువంటి సుఖదుఖాలు కర్మఫలములు అయితే, కర్మ చేసేటప్పుడు కర్మ ఫలితాన్ని అనుభవించేటప్పుడు మన లోపల ఏర్పడుతున్నటువంటి భాగమంతా కూడా, అంటే మిగిలేటువంటి శేషభాగమంతా కూడా ఆగామి కర్మగా చిత్తమందు నిలిచి ఉంటాదంట. అది ఆగామి కర్మగా చిత్తమందు అది ఫీడై ఉంటుంది, చిత్తమందు నిలిచి ఉంటుంది. కాబట్టి పాపపుణ్యాలకు నెలవు చిత్తమే, చిత్తానందం. కాబట్టి పాపపుణ్యాలకు నెలవు ఏదప్ప స్టాకు అంటే చిత్తమే, ఆ చిత్తంలో ఉంటుంది. అందువల్లనే నవవిధ భక్తి మార్గాల ద్వారా, అందువల్లనే 9 భక్తులు నిన్న మనకు రాత్రి చదివేటువంటి గ్రంథంలో రుక్మిణి సంవాదంలో వచ్చింది ఈ పద్యం. అందుకే 9 విధముల అంటే నవవిధ భక్తి మార్గాల ద్వారా, నిష్కామ కర్మ ద్వారా, శరణాగతి ద్వారా మానవుడు తప్పక చిత్తశుద్ధిని పొందల్ల అనేటువంటి నియమాన్ని అన్ని మతాల వారు కూడా, సిద్ధాంతాల వారు కూడా, అందరూ గురువులు అందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించినటువంటి అంశం అది. ఎందుకని అంటే, చిత్తశుద్ధి లేకపోతే ఆ తర్వాత ఏర్పడేటటువంటి సాక్షిత్వాన్ని గుర్తించగలిగేటువంటి శక్తి ఉండదు అన్నమాట. నీకు చిత్తశుద్ధి లేకపోతే, చిత్తమయందు ఏది నింపుకుంటే అదే పని చేస్తుంది. ఆగామిలో ఏది నింపుకుంటే అదే నీకు పనిచేస్తుంది. మరి నువ్వు అది నింపుకోవాల్సింది ఏది?
చిత్తంలో శుద్ధిని నిలుపుకోవాలి. శుద్ధ స్వరూపాన్ని, జ్ఞాన స్వరూపాన్ని నింపుకోవాలి. నువ్వు అజ్ఞానాన్ని నింపుకొని అజ్ఞాన పనులు చేసావనుకో, అదే కర్మను అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి చిత్తశుద్ధి లేకపోతే ఆ తర్వాత ఏర్పడేటువంటి సాక్షిత్వాన్ని గుర్తించగలిగే శక్తి ఉండదన్నమాట. ఆ తర్వాత కలిగేటువంటి ఆ సాక్షిత్వాన్ని గుర్తించగలిగేటువంటి శక్తి ఉండదు చిత్తశుద్ధి లేకపోతే. చిత్తశుద్ధి ఉంటేనేమో గ్రహించగలుగుతావు. అందుకు త్రికాలదర్శుడు అవుతాడు. 3 కాలాలను గుర్తించగలిగేటువంటి స్థితి ఏర్పడుతుంది ఆ చిత్తశుద్ధి నీకు కలిగి ఉంటే. కాబట్టి తెలుసుకోగలిగే శక్తి ఉండదు అన్నమాట. చిత్తశుద్ధి లేకపోతే నువ్వు తెలుసుకోగలిగేటువంటి శక్తి ఉండదన్నమాట. కాబట్టి నేను తెలుసుకోగలిగే సామర్థ్యము కానీ, సాక్షిని గుర్తించగలిగేటువంటి సామర్థ్యము కానీ చిత్తశుద్ధిపై ఆధారపడి ఉంటుంది. నేను తెలుసుకోగలిగేటువంటి సామర్థ్యం కానీ, సాక్షిని గుర్తించగలిగేటువంటి సామర్థ్యం కానీ ఎక్కడప్ప ఉంటుంది అంటే చిత్తశుద్ధిపై ఆధారపడే ఉంటుంది. అంటే ఎంతగా అయితే ఈ పాపపుణ్యాల రూపములో చిత్తములో వాసనాత్రయం, తాపత్రయం, ఈషణత్రయం, లోకవాసన, శాస్త్రవాసన, దేహవాసన అని 3 వాసనలు ఇవి. వాసనత్రయం అంటే, తాపత్రయం అంటే ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆదిదైవికమైనటువంటి తాపత్రయాలు, ఇవి 3. ఈషణత్రయం అంటే ధనేషణ, ధారేషణ, పుత్రేషణ అనేటువంటివి, ఇవి 3 ఈషణత్రయాలు. ఇట్లా నీ చిత్తములో అంటే ఈ పాపపుణ్యాల రూపములో చిత్తములో వాసనత్రయము, తాపత్రయము, ఈషణత్రయము ఇలా రకరకాలుగా ఉన్న త్రిపుటులు అన్నీ ఏర్పడుతున్నాయో, అలాగే అవే మరలా పునఃబీజ అంకుర ఆవృత్తి కలిగి తిరిగి మరలా పునఃబీజం మరీ జన్మకు అంకురం ఏర్పడి అది ఆవృత్తి బీజ అంకుర న్యాయ పద్ధతిగా మానవుణ్ణి మరలా ప్రేరేపిస్తా ఉన్నాయి. మరలా ప్రేరేపిస్తా ఉంటాయి. అలా ప్రేరేపించబడుతూ మరలా అదే కర్మాచరణ చేస్తూ తదనుగుణమైనటువంటి కర్మఫలాన్ని గుణత్రయం ద్వారా పొందుతా ఉన్నారు. ఈ గుణత్రయం ద్వారా అంటే త్రిగుణములు, సాత్విక, రజోగుణము, తమోగుణం అనేటువంటి 3 గుణముల ద్వారా, ఇదొక త్రిపుటి ద్వారా పొందుతా ఉన్నారు. ఈ జీవన చక్రంలో ఉన్నటువంటి మౌలికమైనటువంటి సూత్రం. కాబట్టి ఈ సూత్రము ఏమి నిరూపిస్తున్నదయ్యా అంటే, చంద్రశేఖర పరమాచార్య వద్దకు ఒకరు వెళ్ళి, చంద్రశేఖర పరమాచార్య అనేటువంటి గురువుగారు పెద్దలు, వాళ్ళ వద్దకు ఒకరు వెళ్ళినారు. అయ్యా, మనమంటే ఏదో పెద్దవాళ్ళమయ్యాం, మనమంటే ఏదో పెద్దవాళ్ళమేమో అయినాం. అనేక రకాలైనటువంటి సంసార చక్ర భ్రమణములో మేమంతా కూడా పాపపుణ్యాల రూపంలో సుఖదుఖాలు అనుభవిస్తూ ఉన్నాం. గర్భస్థ శిశువుకు పాపపుణ్యాలు ఉన్నాయా అని ప్రశ్నించాడంట. చంద్రశేఖర పరమాచార్య దగ్గరికి ఒకరు వెళ్ళి ఏమని ప్రశ్నించాడు? గర్భస్థ శిశువుకు, గర్భములో ఉన్నటువంటి శిశువుకు పాపపుణ్యాలు ఉన్నాయా అని అడిగినాడంట ప్రశ్న. అని ప్రశ్నించారు. మొదటి ప్రశ్న అది. దానికి రెండవ ప్రశ్న అనుసంధానించారు. అయ్యా, పునర్జన్మ ఈ పాపపుణ్యాల వల్లనే కలుగుతున్నది అని వేదం చెబుతోంది అంటున్నారు కదా, మరి ఇది ఏ మేరకు సత్యము, ఇది ఎంతవరకు నిజము అని రెండో ప్రశ్న, ఆ ప్రశ్నకు అనుసంధానంగా మరి ఇంకో ప్రశ్న అడిగాడు. ఇది రెండవ ప్రశ్న. ఇక మూడవ ప్రశ్న, జీవితమంతా కూడా జన్మకాలములో నిర్ణయం అయిపోయి వారి జీవితమంతా ప్రభావితం అవుతున్నదని వేదం చెప్తా ఉంది కదా అని జ్యోతిష్య శాస్త్రం కూడా చెబుతుంది అని అంటున్నారు. మరి ఇది ఎంత మేరకు సత్యము? ఇలా వీటన్నింటికి సంబంధించినటువంటి అనుబంధ ప్రశ్నలను అనుసంధానం చేశారు.
వీటికి అన్నిటికీ ఒకదానికొకటి అనుబంధ ప్రశ్నలను అనుసంధానం చేసి ప్రశ్నలు వేశాడు చంద్రశేఖర పరమాచార్య దగ్గరికి పోయి ఒక వ్యక్తి. అప్పుడు మహాస్వామి ఏమి మాట్లాడలేదు. ఆ మహాస్వామి ఏమీ మాట్లాడలేదు, మౌనంగా ఉన్నారు. ఆ విదేశీ వనితను ఒక ప్రసూతి కేంద్రానికి వెళ్ళమని చెప్పారు. ఆ విదేశీ ఎవరు ప్రశ్నించినటువంటి వారు ఆ విదేశీ వనితను ఒక ప్రసూతి కేంద్రానికి వెళ్ళమని చెప్పారు. తీసుకొని వెళ్ళారు. ఆ ప్రసూతి కేంద్రం వద్ద ఒక సంఘటనని చూపెట్టారు. ఒక కడుపేదరాలు ప్రసవ వేదన పడుతూ, ఒక పేదరాలు హాస్పిటల్లో ప్రసవ వేదన పడతా ఉంది. ఆ దశలో అక్కడ బయట అరుగుపై నొప్పులు పడుతుంది. ఆవిడకు ఇంకా లోపలికి అడ్మిషన్, ఇంకా డాక్టర్ గారు చూసేటువంటి టైం రాలే. ఆయన బయట వెయిటింగ్ లిస్ట్లో ఆ క్యూలో ఉండి బయట కూర్చొని అరుగు మీద ఈ బాధలన్నీ పడతా ఉంది. ఆ ప్రసవానికి పోయినటువంటి ఆమె ఒక పేదరాలు. ఇంకా లోపలికి అయితే ఆమెకు అడ్మిషన్, ఇంకా డాక్టర్ గారు చూసేటువంటి టైం రాలే. ఆవిడ వచ్చింది. అప్పుడే డాక్టర్ గారికి చెప్పారు వస్తున్నాను. ఆవిడ వచ్చింది, పాపం అప్పుడే డాక్టర్ గారికి చెప్పారు వస్తున్నాను అంటోంది. ఈ లోపల ఆవిడ అక్కడే పాపం పిల్లవాడిని కనేసింది. డాక్టర్ దగ్గరికి ఆ పరిశోధనకు పోకనే ఇక నొప్పులు పట్టినాయి కాబట్టి అరుగుపై నొప్పులు పడుతూ ఉంది కదా. ఆ నొప్పులు పట్టేటువంటి ఆవిడ వస్తున్నాను డాక్టర్ గారు అని చెప్తా ఉన్నట్లే ఆమె లోపల ఆ ఆవిడ అక్కడే పాపం పిల్లవాడిని కనేసింది. ఇంకా డాక్టర్ గారు చూడలేదు, పిల్లవాడిని కనేసింది. సరే, ఈ లోపల డాక్టర్ గారు వచ్చారు, చేయవలసినటువంటి వైద్యం చేశారు. అమ్మాయి ఆ బిడ్డను తీసుకొని సుఖముగా బయటే ఆ అరుగు మీదే ప్రసవించేసింది. ఇంకా మరొకరు ఆ హాస్పిటల్లో అత్యంత ఖరీదైనటువంటి విలాసవంతమైనటువంటి రూములో ఒక సమాజంలో ఉన్నత వర్గానికి సంబంధించినటువంటి అధికారికి సంబంధించినటువంటి రాజు, సామంతరాజు లేక జమీందారో అలాంటి వాళ్ళ యొక్క కుటుంబంలో కూడా ఒక ప్రసవం జరిగింది. మరి ఆవిడ అత్యంత విలాసవంతమైనటువంటి స్థానంలో ఆ కుటుంబానికి చెందిన దగ్గర చుట్టూతా 3 డాక్టర్లు, 10 మంది నర్సులు అందుబాటులో ఉన్నారు. మరి ఆ ప్రసవాన్ని పూర్తి చేయించారు. అందరూ వచ్చి ఆవిడని, ఆ జమీందారు గారిని అభినందిస్తూ ఉన్నారు. పుష్పమాలలతోటి పిల్ల జమీందారు పుట్టాడని ఆ పిల్లవాడిని అభినందిస్తున్నారు. పుష్ప మాలలతో మళ్ళా పిల్ల జమీందారు పుట్టినాడని ఆ పిల్లవాడిని అభినందిస్తున్నారు. ఇంతలో మరొక చోట మరొక తల్లి చాలా తీవ్రమైనటువంటి వేదన పడతా ఆ ప్రసవ వేదన కాలంలో పిల్లవాడికి జన్మనిచ్చి ఆవిడ మరణించింది. ఇంకా ఇంకొక ఆమె ఏం జరిగింది, మరొక తల్లి చాలా తీవ్రమైనటువంటి వేదన, ఆ ఆ ప్రసవ వేదన పడి ఆ ప్రసవ వేదనలో చాలా మంది ఇట్లా జన్మించి ఆ పిల్లవానికి జన్మనిచ్చి ఆమె మరణించింది. ఇట్లా చాలా మంది కూడా జరుగుతూనే ఉంటుంది, మనం ప్రకృతిలో చూస్తుంటాం. మరొక చోట అదే హాస్పిటల్లోనే మరొక తల్లి మరొక శిశువుకు జన్మనిచ్చి ఆ శిశువు ఏడవడం లేదని ఇబ్బంది పడుతూ ఉంది, పలకల హడావిడి పడుతూ ఉంది. ఆ పిల్లవాడు పలకలే పాపం. వైద్య సిబ్బంది, ఆ తల్లిదండ్రులు ఇంకా ఆ పిల్లవాడు ఏడవలేదని, ఇలా ఒకే హాస్పిటల్లో ఒకే రోజున ఏర్పడినటువంటి ప్రసవాల మధ్య ఈ హెచ్చుతగ్గులన్నీ కూడా జీవన క్రమములో ఏర్పడినటువంటి ఈ హెచ్చుతగ్గులన్నింటినీ గమనించింది ఆ విదేశీ వనిత. నా సందేహములన్నీ సమాధానపడ్డాయి స్వామి అని తిరిగి సాయంత్రం
దర్శనానికి వెళ్ళి నమస్కరించి ప్రసాదం పుచ్చుకొని వెళ్ళిపోయింది. అంతా అర్థమైంది కదా. ఎవరెవరి బాధ ఎవరికి ఎట్లుంది. బయట అరిగి మీద కూర్చున్నాయేమో సులభమైనటువంటి ప్రసవం జరిగింది, తల్లి బిడ్డ బాగుంది. లోపల జమీందారుగా ఉన్నటువంటి వారు, ఉన్నత స్థితిగా ఉన్నటువంటి వారేమో ప్రసవించినటువంటి చోట 4 డాక్టర్లు 10 మంది నర్సులు చుట్టుకొని ఆయనకు ప్రసవనగా చేశారు. చేస్తే అక్కడ ఒక పిల్ల జమీందారు ఏర్పడినాడు. ఎవరిది భాగ్యము? ఎవరు ఆ శుద్ధి చిత్తంలో నింపుకుని పుణ్యాత్మలుగా జన్మించారు? పుట్టుకలోనే ధనవంతులుగా ఎవరు పుట్టినారు? ముందు చేసినటువంటి కర్మానుఫలంగా ఒక బిడ్డకు జన్మనిచ్చింది. ఆమె ఆటికే ఆమె చనిపోయింది. తర్వాత ఇంకొక ఆమె ఇంకొక రకంగా ఒకే హాస్పిటల్లో ఒకే రోజున ఓ పిల్లోనికేమో జన్మనిచ్చింది, కానీ ఆయన ఏడాలే, సప్పిళ్ళు లేడు, ఉప్పులు లేడు, అట్లయిపోయింది. ఇలా ఒకే హాస్పిటల్లో ఒకే రోజున ఏర్పడినటువంటి ప్రసవాల మధ్య ఈ హెచ్చుతగ్గులన్నీ కూడా జీవన క్రమంలో ఏర్పడినటువంటి హెచ్చుతగ్గులన్నింటినీ గమనించింది. గురువుగారు పంపించారు కదా, ఆమెను చూపించండి ఆడ, ఆమెకు అర్థమవుతుంది ఈ అనుభవాలన్నీ అని. అప్పుడు నా సందేహములన్నీ సమాధాన పడ్డాయి స్వామి అని తిరిగి సాయంత్రం దర్శనానికి వెళ్ళి ఆ గురువుగారిని నమస్కరించి ప్రసాదం పుచ్చుకొని వెళ్ళిపోయింది. ఈ సంఘటనని మనమందరము మన జీవితంలో గుర్తుపెట్టుకోవాలి. ఈ హెచ్చుతగ్గులు ఎట్లా జరుగుతున్నాయి. మనము కూడా మన చుట్టుపక్కల అనేక మందిని గమనిస్తూ ఉన్నాం. మన కుటుంబంలో కూడా అదే సందర్భాలు అనేకంగా జరిగినాయి. మరి ఈ సందర్భానికి ఏది ఎలా జరుగుతుందో, ఎలా నిర్ణయం అవుతుందో ఆ సమయానికి ఆ జీవి, మరి తల్లి గర్భవశాత్తు లోపల ఉన్నటువంటి జీవి ఎలా జన్మ ఎత్తుతున్నాడో, మరి సామాన్యమైనటువంటి అంశాలు అందరికీ సమానమే. ఎందుకంటే సప్తధాతులు సమానమే. ఈ సప్తధాతువులు ఏర్పడేటువంటి విధానము రసము, రుధిరము, మాంసము, మేధస్సు, మజ్జ, అస్థి, శుక్లము, ఈ 7 ధాతువులు సమానంగానే ఏర్పడతా వస్తున్నాయి. ప్రతి మానవుని శరీరంలోనూ ఇవి సప్తధాతువులు ఏర్పడితేనే ఈ శరీరం ఏర్పడుతుంది. మరి ప్రకృతి యొక్క ప్రసవ వేదన సమానమే కదా. సప్తధాతువులు సమానమే ఈ శరీరంలో. ప్రకృతి యొక్క ప్రసవ వేదన కూడా సమానమే ఉంది. మాతృమూర్తి యొక్క సహాయ సహకారాలు సమానమే. ఆ తల్లి యొక్క సహాయ సహకారాలన్నీ కూడా ఈ శరీరం, మానవ శరీరంతో పుట్టేటువంటి వారు, ఏ శరీరంతో పుట్టేటువంటి వాటికి కూడా తల్లి, ఆ మాతృమూర్తి యొక్క సహాయ సహకారాలు సమానమే. కానీ ఈవల ఉన్నటువంటి ఈ మార్పులన్నీ కూడా దీనికి కర్మఫలమని పేరు. ఇది అలాగే ఎందుకు జరిగింది, ఏది ఎలా ఎవరిచే చేయబడుతోందో, ఏది ఎలా ఎవరిచే చేయబడుతోందో అది అలా వారిచే అనుభవించబడతా ఉంది. నువ్వు చేసినటువంటి ఫలితం ఏమైతే ఉందో, సుకర్మ చేసినటువంటి వాడు సుఖజీవముగాను, దుష్కర్మ చేసినటువంటి వాడు దుఃఖజీవముగాను, అలా ఏది ఎలా ఎవరిచే చేయబడుతోందో అది అలా వారిచే అనుభవించబడుతుంది. ఇది కర్మసూత్రం అన్నమాట. ఏమండి, ఇప్పుడే అనుభవించబడుతుందా? ఇప్పుడే అనుభవించబడుతుందా అంటే, ఇప్పుడు ఆ గర్భస్థ శిశువు ఎప్పుడు చేశాడు కర్మ? ఇప్పుడు ఆ గర్భస్థ శిశువు ఎప్పుడు చేశాడు కర్మ, ఎప్పుడు అనుభవించాడు? కాబట్టి సూక్ష్మ శరీరం యొక్క ప్రతిపాదనని ఈ కర్మఫలమే నిరూపిస్తుంది. వీటికి కాలం సరిపోయింది. రేపు ఇక్కడి నుంచి ఈ కర్మఫలాన్నంతా కూడా రేపు విచారిద్దాం. 273వ పేజీలో కింద నుంచి 2వ పేరా నుంచి నిలబడింది.
బోలో శ్రీ సద్గురు మహారాజుకి జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై శ్రీ ఇందుగల గురు భక్త మండలికి జై. జై గురు. మంగళం చెప్పండి స్వామి. నిర్వికారాయ సకల నిత్య ముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్య మంగళం సగుణ నిర్గుణ రహితాయ సంకల్పవర్జితాయ సర్వసాక్షతీతునకు సత్యమంగళం సత్తు చిత్తు సమసిపోయే శత్రు సంహారణాయ వత్తి లేని దీపము నీకిస్తు మంగళం చేష్టలన్నీ ఉడిగిపోయే చేసేదేమి లేకపోయే శేషమ్మ మనసు మీలు చేరే మంగళం పరిపూర్ణాయ సకల భవ్య దివ్య రూపాయ పరశురామాయ సీతారామ మంగళం నిర్వికారాయ సకల నిత్య ముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్య మంగళం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. పూర్ణానంద పుల్లయాజులకు జై. విష్ణుఆనంద కృష్ణమూర్త్యాజులకు జై. అనంత కోటి గురు భక్త మండలికి జై. గురు పరంపరముకు జై. జై గురుదేవ. జై జై. గురు. జై జై. గురు. జై గురు. జై గురు. జై గురు. జై